యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజా ఐక్య సమితి నవనాథపురం ఆర్మూర్ గారికి ఆర్య మా కాపు వర్గం సభ్యుల మనవి ఏమనగా సర్వసమాజ్ అధ్యక్షునిగా ఇప్పుడున్న ఆకురాజు గారి పదవీ కాలం పూర్తయినందున ఆయన స్థానంలో శ్రీ కొట్టాల సుమన్ గారిని కాపు వర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున కొట్టాల సుమన్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించవలసిందిగా కోరుతున్నాం. సదరు 2025 శుక్రవారం శ్రీ మాణిక్ ప్రభు మండమియందు శ్రీ సర్వసమాజ్ అధ్యక్షుడు శ్రీ ఆకుల రాజు గారి అధ్యక్షతన కార్యదర్శి శ్రీ కట్టం దినేష్ గారి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సభ్యులు సదరులు మరియు కుల పెద్దల సమక్షంలో ఈ క్రింది మీటింగ్ నిర్వహించనైనది. ఎజెండా విషయము శ్రీ సర్వసమాజ్ ఆర్మూర్ నూతన అధ్యక్షుడు శ్రీ కొట్టాల సుమన్ గారి ప్రమాణ స్వీకారం గురించి తీర్మానం. తేదీ 29/12/2024 రోజున కాపు వర్గం 6 పంతలు మెంబర్లు మరియు సదరులు కలిసి శ్రీ కొట్టాల సుమన్ గారిని శ్రీ సర్వసమాజ్ అధ్యక్షులుగా మేము ఏకగ్రీవంగా తీర్మానించినాము అని పత్రము ఇవ్వడము జరిగినది. ఇట్టి పత్రమును మా సర్వసమాజ్ మెంబర్లు అంగీకరించి శ్రీ కొట్టాల సుమన్ గారిని నూతన అధ్యక్షులుగా తీర్మానము చేయటం జరిగింది. అలాగే అంటే ఈరోజు 3/1/2025 శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం. తండ్రి పేరు శ్రీ నివాసము నువ్వు శ్రీ సర్వసమాజ్ అధ్యక్షుడిగా సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి నవనాథపురం ఆర్మూర్ యొక్క అధ్యక్షునిగా సేవ చేస్తానని ఎటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక ఒత్తిడులకు లోను కాకుండా పదవి గోప్యతను కాపాడుతూ ఎట్టి పక్షపాతములకు చోటు ఇవ్వకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా నా పదవిని బాధ్యతాయుతంగా ఈ రోజు అనగా తేదీ 3/1/2025 శుక్రవారం శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో అందరి సమక్షమున ప్రమాణం చేయుచున్నాను.
యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు నమస్కారం. మీరందరూ నాకు మీరు ఏకగ్రీవంగా నన్ను సరసమ అధ్యక్షుడు చేసినందుకు మీరందరూ ఊరు డెవలప్ అయ్యేందుకు సహకరించారు కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పనిపడుతుందో దానికి అందరూ మీరు సహకరిస్తే దాని తోడు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరికి దాని తోడు సహాయం చేయమని కోరుతూ ఊరిని అభివృద్ధి చేసుకున్నాను. నేను సర్వసమాజ్ అధ్యక్షులు కాక ముందు ఏదైతే ఉన్నదో మన సర్వసమాజ్ మహాలక్ష్మి కాంప్లెక్స్ ఇంతకు ముందు ఉన్న అధ్యక్షులు మహేష్ గారు కాకుండా ఉన్న సందర్భంలో నేను ఎక్కడం జరిగింది. నేను ఎక్కిన పిదప మనం ఏదైతే అగ్రిమెంట్ లో ఉన్న భాగంగా మార్చిలో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో అప్పుడు నాకున్న కార్యవర్గము సెక్రటరీ కందన్ మధుసూదన్ మరియు కార్యవర్గం తోటి వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి ఏప్రిల్ మే 3 నాడు మనం ఆ ఇనాగ్రేషన్ చేయించినాము. అదేవిధంగా ఫిబ్రవరిలో మన రామ్నగర్ భూమి సర్వే మ్యాప్ల గురించి ఆ పక్కకున్న వాళ్ళు కొలతలకు వెంచర్ చేస్తామన్న ఉద్దేశంతో వచ్చిన సందర్భంలో కార్యవర్గంతో వెళ్ళి ఆ మొత్తం సర్వే చేయించి మ్యాప్ కూడా చేయించడం జరిగింది. మార్చిలో కొత్త కార్యవర్గం వచ్చింది. ఏప్రిల్లో మనం ఏదైతే ఉన్నదో ఆ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ తర్వాత మన ఆలూరు రోడ్లో ఉన్న భూమి సర్వే కూడా చేయించి మ్యాప్ సర్వసమాజ్లో ఉంచడం జరిగింది. ఈ మ్యాప్ సర్వసమాజ్ సంబంధించిన భూమి మ్యాప్ల విషయంలో మన చక్రి చాలా టైం ఇచ్చి ఏదైతే ఉందో ఆ మ్యాప్ తీసుకోవడంలో చాలా ప్రధాన పాత్ర వహించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మేలో మన తగిన ఫంక్షన్ హాల్ ముందు ఉన్న పురుగు పోచమ్మకు గోడ నిర్మాణం కానీ గేటు కానీ లేకపోవడం ద్వారా ఆ గోడ గేటు నిర్మాణం చేయించి జూలై నెలలో అప్పుడున్న 6 పంతల సదర్లు పెదకాపులతో కలిసి ఘనంగా మన పురుగు పోచమ్మ పండుగ కూడా నిర్వహించడం జరిగింది. ఉందో మన ఉందో నాకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గానికి సదర్లు పెద్ద మనుషులు అన్ని కులాల సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి సక్సెస్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మన ఎంపీ అరవింద్ అన్న గారు పర్సనల్ గా 4,95,000 ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్ తోటి మేము ఏదైతే ఉందో వచ్చిన అమౌంట్ తోటి నల్లపోచమ్మ దగ్గర గోడ నిర్మాణము భూమి పూజ నవంబర్ 26 నాడు చేయడం జరిగింది. ఉంది పూర్తి కావస్తున్నది. మరియు అధ్యక్షుల ప్రమాణ ఈరోజు ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైన రోజు. ఆ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సొంత తమ్ముడితో సమానమైన ప్రధాన గుండెకాయ అంటే సర్వసమాజ్. సర్వసమాజ్ని నామమాత్రంగా చేసింది.
ఏ ఊర్లో కూడా సర్పంచ్ సమాజం అంకాపురం కావచ్చు చాలా ఊళ్ళలో ప్రధాన గుండెకాయ. ఈ ఆర్మూర్లో అవినీతి రాజ్యం దానికి ప్రధాన పాత్ర మీరు కూడా బాధ్యత. కొత్త కార్యవర్గానికి చెప్తున్నాను, ఇసుక ఒకటి రోజు 500 లక్షలు ఈ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ప్రధాన పాత్ర పోషించాల్సిన కౌన్సిల్ అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో నాకు శాసనసభ్యుడిగా చెప్తున్నా. మీకు సమాన గౌరవం ఇచ్చే బాధ్యత నాది, సమాన బాధ్యత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా ఏ అక్రమాలు జరిగినా మీరే బాధ్యత. రౌడీయిజం స్టార్ట్ అయినా, కబ్జాలు స్టార్ట్ అయినా, కమిషన్లు స్టార్ట్ అయినా మీరు ప్రధాన పాత్ర పోషించాలి. ఎందుకంటే మీరు నిజమైన ప్రజాప్రతినిధులు. ఇక్కడ ఏదైతే ప్రధాన కులాలు ఉన్నాయో 29 మంది సభ్యులు ఆర్మూర్ ఎన్నుకున్నట్లు మిమ్మల్ని, ఆర్మూర్ అన్ని కులాలు కలిపి మిమ్మల్ని ఎన్నుకున్నట్లు. ఎవడెవడో ఈ రకంగా ఒకటే రోజు తీసుకెళ్ళడం పెంచడం, ఒక రోజు ప్లాట్లు పెంచడం, ఒకటే రోజు అక్రమ కట్టడాలు, చీకటి దందలు ఈ రోజు నుంచి బంద్ కావాల్సిందే. ఆ చూడడం లేదు, బావాలి ఇదే చెప్తున్నాను. సమాజం ఈ 2 సంవత్సరాల వరకు మీరు నేను ఏదైతే ఆశయంతో నచ్చానో రాజకీయాల్లో పేదవాడి గురించి, లేనివాడి గురించి రకరకాల అక్రమాలు ఉందని ఉండడం వల్ల ముఖ్యంగా ఈ 29 మంది కార్యవర్గం దినేష్ కూడా మీరు ఎవ్వడికి భయపడేది. కాబట్టి ఆర్మూర్ కూడా చెప్తున్నాం, దయచేసి మీరు వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా అక్రమాలు జరిగితే ఎవడో ఇసుక దంద వేస్తే మీరెందుకు ఒప్పుకుంటారు? ఒక్కడు బతకడానికి 10,000 మందిని ఎందుకు పులుస్తున్నారు? ఎవడు సిండికేట్? ఎక్కడికి వెళ్ళి వచ్చారు కొడుకులు సిండికేట్? మళ్ళా అంటే ఒక్కడి 5గురు బతకతందుకు మీరు 10 లక్షల మంది తాకట్టు పెడతారు. ఆకులు పట్టి ఆడ అమ్ముడు వేయడం కావాల్సిన మీరు ఎందుకు పోతారు? మీరు నిజమైన ప్రజాప్రతినిధులు, సర్వ సమాజాన్ని. ఈ ఊరు మీది, ఈ ఊరు మీది. అటు ఎమ్మెల్యే బయటికి వెళ్ళొచ్చిండొచ్చు, అటు కౌన్సిలర్ బయటికి వెళ్ళొచ్చిండొచ్చు. ప్రతి అభివృద్ధికి ప్రతి అభివృద్ధి అది ఆర్మూర్కు సంబంధించి ఏదైతే మొత్తం మామిడిపెట్టి పెరిగి ఏదైతుందో ఆర్మూర్తో కలిపి మున్సిపాలిటీ ఏందో ప్రతి అభివృద్ధిలో మీ పాత్ర కావాలా. ప్రతి అవినీతిలో ఎట్లయితే ఎదుర్కోవాలో నాకు సహకారం అందించాలా. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు ఈ ఊరు మీది. అవినీతిని మాత్రం సహించేది లేదు, అక్రమ కట్టడాలను సహించలేదు. దయచేసి మీకు అభివృద్ధి అంటారా, ఏదైనా బిల్డింగ్స్ కావచ్చు, ఏది కావచ్చు. నిన్ననే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి 6 కోట్లు 50 కోట్లు కావాలని అడగడం జరిగింది. ఏదైనా ఫండ్స్ ఇస్తే మున్సిపల్ బిల్డింగ్కి 20,000 అడిగినాం. ఒకవేళ వీలైతే ఓడిపోయిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సహకారం కూడా తీసుకుందాం. మనకి ఏం పార్టీలు లేదు, అభివృద్ధి విషయంలో అందుబాటులో అవుతాం. ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా అందరికీ మీరు ఇక్కడ ఎవరైనా వినయ్ రెడ్డి రిప్రజెంటేటివ్ చెప్పండి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వినయ్ రెడ్డి, ఓడిపోయిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా నా సందేశం పంపండి. వాళ్ళిద్దరికి రాజకీయాలు పక్కన పెట్టి ఈ ఆర్మూర్ అభివృద్ధికి అందరం కలిసి వచ్చి ఎట్లయితే సర్వ సమాజ్ పాడిందో వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి. అన్ని పార్టీలు ఈ అవకాశం అందరికీ